ప్రైజ్ లార్డ్. మన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసంలో ఉన్న సేవకులు నాకు బాగా నచ్చుతారు. ఎందుకు తెలుసా? హల్లెలూయా. స్వీట్గా, షార్ట్గా వాక్యాన్ని కలిపి చెరపకుండా చక్కగా బోధించే సేవకులు దేవుడు మనకిచ్చారు. సార్ మామూలోళ్ళు కాదు. మన దగ్గరకు వచ్చే చిన్న స్థాయి కాదు సార్ది. హల్లెలూయా. నేను సారోళ్ళు ఆరాధన పెట్టే దాని దగ్గరికి వెళ్ళా మొన్న. పెద్ద బిల్డింగ్, 2 కళ్ళు సరిపోలా దాన్ని చూడటానికి. హల్లెలూయా. సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నవ్వుతా పలకరిస్తారు, మమ్మల్ని ప్రేమగా చూస్తారు. చాలామంది బోధిస్తారు కానీ పాటించరు. మన సారోళ్ళు బోధిస్తారు, పాటిస్తారు. హల్లెలూయా. నాలాంటి మొద్దోడిని అంటే అచ్చరం మొక్క రాదు నాకు. అట్టటోడిని ఇప్పుడు ఏ ఊరు పోయినా, ఏ దేశం పోయినా సార్ మెచ్చుకోకుండా ఉండరు ఎవరు. హల్లెలూయా. పాట పాడినా, వాక్యం చెప్పినా ఖచ్చితంగా మనకి మార్కులు ఇస్తారు, మెచ్చుకుంటారు. ఎందుకంటే సారోళ్ళు బోధించిన బోధ మేము నేర్చుకొని పాటిస్తున్నాం కనుక. అలాంటి సార్ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి వారు బోధిస్తూ ఉండగా మీరు మాత్రం లేచి తిరగొద్దు. మీకు ఏ పరిస్థితులు ఉన్నా అట్నే ఉండండి దయతో. గంటలు చెప్పి సాగుగొట్టేవాళ్ళు కాదు మన బోధకులు. హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు, ఒక రిక్వెస్ట్ కోరారు. పాస్టర్ గారు, నేను వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కదలకూడదు. పాస్టర్స్ మీటింగ్లో ఎవరు కదలకూడదు, కదిలితే నాకు వాక్యం రాదు అని ఆయన నాకు రిక్వెస్ట్. అట్లాగనే కదిలితే వాక్యం సరిగ్గా నడవదు. కాబట్టి మీరు ఎవరు కూడా కదలకుండా కూర్చోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈరోజు మనకి మంచి సంతోషకరమైన సమయం ఏంటంటే సార్తో పాటు అక్కగారు కూడా రావడం. పాస్టమ్మ గారు కూడా మేము అక్కే అంటాం. హల్లెలూయా. మాకు అక్క బాయ్ నెహమ్యా ఇట్లా అంటది, ఇంకా అక్కే అంటది. అంత సంతోషంగా. మరి వేరే వాళ్ళు అంటే ఒప్పుకోంగా. మాకు అన్ని విషయాల్లో అక్క తోడుగా ఉండి తిడుతుంది, కొడుతుంది, పెడుతుంది ఆమె. హల్లెలూయా. అలాంటి పాస్టమ్మ గారు ఉండడం చాలా సంతోషం, చాలా హ్యాపీ. సార్ ఈ సమయంలో ప్రేమతో సార్ గారిని ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి మయంపరచుదాం. హల్లెలూయా. మీకు ఇక్కడ వాచీలు కూడా లేవు టైం చూసుకోవడానికి. సార్ మీకు ఎన్ని గంటలు చెప్పాలనిపిస్తే అన్ని గంటలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ఎవరు టయానికి రాలా, నేను ఒక్కడిని వచ్చింది, నేనే చెబుతున్నా కాబట్టి మీకేం అబ్జెక్షన్ లేదు. ఆమేన్. మంచిగా హల్లెలూయా. అందరం చేతులు దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మీ మధ్యకి రావటానికి, మీ మధ్యకి వచ్చి దేవుని యొక్క దివ్యమైన వాక్కును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి పరిచయం చేసినటువంటి నెహమ్యా పాస్టర్ గారికి బట్టి దేవునికి, నెహమ్యా పాస్టర్ గారిని బట్టి దేవునికి స్తుతులు. మరి వారు చెప్పినట్లు చాలా తక్కువ చదివే, కానీ పాటలు బాగా, మీరు విన్నారు కదా, పాటలు బాగా పాడతారు. మా అసెంబ్లీ సబ్ గార్డ్ ఏసన్న గారు అంటారు ఆయన్ని. ఇక డ్రెస్సింగ్ అట్లానే ఉంటుంది, పాట అలానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం మార్చాడు, జాన్ వెస్లీ దగ్గరికి వచ్చాడు ఏసన్న గారు చచ్చిపోయేలోపు. ఏది ఏమైనా కానీ రైట్, వాళ్ళ పాటలు చక్కగా పాడతాడు. మంచిగా వాక్యము మరి అనుభవంతో దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఈ ప్రాంతమే కాదు, ఇంకా మంతూరని సదాశివపేటలో సేవ చేస్తారు. ఆ ప్రాంతానికి కూడా నేను వెళ్ళాను. మరి ఆ ప్రాంతంలో తన భార్య, వారి కుటుంబంతో కలిసి సేవ చేస్తున్నారు. అలాగే మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఏలియా గారు, వాళ్ళ అన్నయ్య. అంతకుముందు మనం ఒక 3 నెలల క్రితం మీటింగ్కి వెళ్ళాం, అది పాస్టర్ గారిది. వాళ్ళ అన్నయ్య ఆ రోజు లీడింగ్ చేశారు. ఈరోజు లీడింగ్ ఏమో అన్నయ్య చేసి తమ్ముడు లీడింగ్. సరే ఏదేమైనా కానీ వారందరూ సేవలో ఉండటం చాలా సంతోషకరమైన విషయం. మరి ఏలియా గారు ఈ వాస్తవంగా ఆయన ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీలో, మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో వాళ్ళు పని ప్రారంభించి పని చేసుకుంటూ సేవ చేయాలని ఆశ కలిగి వారి సేవ మొదలుపెట్టారు.
దేవుడు వారిని వాడుకోవటం ప్రారంభించాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మన సహవాసంలో చేరి మరి వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పెరెస్సు జరహులాగా చక్కగా ఇద్దరు మంచిగా కవలలాగా పరిచయం చేస్తారు, ఒకరినొకరు సహకరించుకుంటారు. రైట్, వారిని బట్టి దేవునికి స్తుతులు. ఇక్కడ తర్వాత పటాన్ చెరువులో కూడా ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను నేను. మరి మంచి సేవ చేస్తున్నారు. చిన్న చిన్న ఆటంకాలు అవరోధాలు ఎదురైనా కానీ సేవ చేస్తున్నారు. వాళ్ళ భార్య విజయ మా దగ్గర చదువుకుంది. అందుని బట్టి దేవునికి స్తుతులు. ఉన్నతమైన పరిచర్య. ఇదిగో మన పాస్టర్ గారి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి స్తుతులు. హల్లెలూయా. ఎక్కువసేపు ఏం చెప్పను, మిమ్మల్ని తక్కువ సేపులోనే వదిలేస్తారు. రైట్, హల్లెలూయా. అయితే మీరు శ్రద్ధగా వింటే నాకు తొందరగా ముగిస్తా. రైట్, దేవుని నామానికి స్తోత్రములు. చిన్న వాక్యం చదువుకుందాము. యెషయా పుస్తకము 60వ అధ్యాయము 22వ వచనం. యెషయా పుస్తకము 62వ అధ్యాయము 20వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘాన్ని బట్టి నీకు స్తుతులు. సంఘ కాపరి ఏలియా గారిని బట్టి, సహోదరి విజయని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే నెహెమ్యా గారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. సదాశివపేటలో వారికి అప్పగించిన పరిచయను బట్టి నీకు వందనాలు. మరి ఈ రాత్రి కాల సమయంలో 10 సంవత్సరాలు దేవా వారు ముగించుకొని మరొక నూతన సంవత్సరాన్ని సంఘముగా దయాకిరీటముగా పొందుకున్నారు. ఈ 10 సంవత్సరాలు మీరు నడిపించారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో కూడా మీరు వాగ్దానముతో కూడినటువంటి సందేశము ద్వారా వారిని మీరు నడిపించండి ప్రభా. దేవా నాయనకి స్తోత్రములు. నాయన నీవు విస్తరింపచేయు దేవుడవు ప్రభా, నీవు ఆశీర్వదించు దేవుడవు. అట్టి కృప యేసు నామములో ఈ నూతన సంవత్సరములో ఈ న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘానికి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఈ సంఘము నింపబడును గాక. దేవా మన వాక్యము ధ్యానము చేయుచుండగా వాక్యమైన మా పరలోకపు తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. దేవా వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలిగించి అనుకూల వచనాన్ని మీరు నా నోట పెట్టి దేవా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, వాక్యమైన మీరు హెచ్చవలసినదని, వాక్య సేవకుని నేను తగ్గవలసినదని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా భక్తుడు మరి చక్కటి మాట రాస్తున్నాడు. యెషయా అంటే యెహోవాయే నా రక్షణ అనేటువంటి, అంటే యేసుక్రీస్తు యొక్క ప్రవక్త, యేసుక్రీస్తు గురించి ఎక్కువగా చెప్పినటువంటి ఆయన ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మనం గమనించినట్లయితే చాలామంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని, ఒంటరి అయినటువంటి వ్యక్తి ఎలాగూ దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమముగా ఆ వ్యక్తిని దేవుడు ఏ విధముగా విస్తరింపజేస్తాడు, ఏ విధముగా ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి వాక్యము. పరిచర్యకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ఒంటరిగానే పరిచర్యకు వెళతారు. అయితే అంచులంచులుగా దేవుడు వారిని దీవిస్తాడు. ఆది కాండములోకి ఇప్పుడు మనకి చదవడానికి వాక్యానికి సమయం లేదు కాబట్టి నేనే చెప్పుకుంటూ ముందుకు వెళతా. ఆది కాండములో మనకు చాలామంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు, వారిలో ముఖ్యుడు, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తిని దేవుడు అనేక మందిగా పెక్కు జనముగా చేసినటువంటి ఒక వ్యక్తిని మీ యొక్క గమనంలోకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి చాలామంది అబ్రహాం అనుకుంటారు. అవును, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే అబ్రహాము మనమడైనటువంటి యాకోబుని గురించి మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు లేక మడిమను పట్టుకొని వచ్చిన వాడని అర్థం. ఈయన మోసగాడు, మడిమను పట్టుకొని వచ్చినవాడు. ఈయన ఇంకేంటంటే ఈయనకి ఆశ ఎక్కువ. మరి కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే, అరే
ఎవరైనా పెద్దవాడిగా మన యొక్క ఇశ్రాయేలు జాతిలో పుట్టినట్లయితే వాడికి 3 రకాల ఆశీర్వాదాలు వస్తాయని బహుశా మాట్లాడుకుంటాం విన్నాడేమో కడుపులో. అందుకని ఏం చేస్తున్నారంటే వీరిద్దరు కవలలు ఉన్నారు, ఏశావు యాకోబు. 2 కవలలు రిబ్కా గర్భంలో ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మాటలని అసలు ఇక తల్లి గర్భంలోనే పోరాటం మొదలుపెట్టాడు. తల్లి గర్భంలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ యొక్క అన్న కాలు పట్టుకుని లాగుతున్నాడు. ఎందుకు? నువ్వు కాదు ముందెళ్ళాల్సింది, నేను. ఎందుకు తెలుసా? నేను ముందెళ్ళినట్లయితే ఇదిగో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, అవి నాకు సొంతం అవుతాయి అని ఏం చేస్తాడంటే లాగుతూ ఉన్నాడు. అందుకనే మడిమను పట్టుకొని వచ్చినవాడు. అయితే దేవుడు అనుమతించలా, కానీ తరువాత బయటికి వచ్చాడు. చిన్నవాడిగానే వచ్చాడు, కానీ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీరు గమనించండి. యాకోబుకి ఏశావుకున్నటువంటి తేడాను మనం ఇప్పుడు చూడకపోయినా కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు తన యొక్క అన్నను మోసము చేసి ఒంటరిగా వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఒక్కడే వెళుతున్నప్పుడు ఒక్కడు ఏమని చెప్పిందంటే తన తల్లి తన తండ్రి కూడా ఏమని చెప్పారంటారే, నీ యొక్క అన్న ఇది చేసినట్లయితే నువ్వు చనిపోతావు కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు తన యొక్క మామ ఇంటికి ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడిగా వెళ్ళాడు. ఒక్కడిగా వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది చెప్పండి? అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ మామ లాబాను చాలా సాదరంగా ఆహ్వానించాడు, చక్కగా పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం చేశాడు? ఎప్పుడు కొత్తలో అప్పుడే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి మన ఇంటికి కొత్తగా వచ్చారనుకోండి, ఏమంటాం చెప్పండి? 2-3 రోజులు బాగా చూసుకుంటాం వాళ్ళని కదా. 2-3 రోజులు బాగా చూసుకున్న తర్వాత ఇక మెల్లగా పొమ్మని లేక పొగబెట్టమో లేకపోతే ఏదో ఒక పని మనం చెప్తూ ఉంటాం. ఈయన ఏం చేశాడంటే వాళ్ళ మామ ఎంతకాలం నేను చూడాలి, ఇదిగో నువ్వేదో ఒక పని చేయని చెప్పినప్పుడు ఇక పని చేయటం మొదలుపెట్టాడు. పని చేయటం మొదలుపెట్టిన తర్వాత వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాడు. అయితే ఒంటరిగా వచ్చినటువంటి యాకోబుని మీరు గమనించినట్లయితే దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని సంధించాడు. మొట్టమొదటిగా ఒక చోట ఎక్కడికంటే ఆయన ఒక స్థలానికి వచ్చిన తర్వాత ఆ స్థలంలో రాత్రంతా పండుకున్నాడు. తలగడ కింద పెట్టుకుని రాయిని తలగడగా పెట్టుకొని పండుకున్న తర్వాత కల వచ్చింది. ఆ కళలో ఏమని చెప్పండి? దేవదూతలు నిచ్చి నెగుతూ దిగుతూ ఉన్నారు. ఆ స్థలమునకు ఏం పేరు పెట్టాడు తెలుసా? బెతేల్ అని పేరు పెట్టాడు. బెతేల్ అంటే దేవుని మందిరం కదా, ద హౌస్ ఆఫ్ గాడ్. బెతేల్ అంటే దేవుని యొక్క మందిరం. సరే, అక్కడి నుంచి వెళ్ళి దేవుడు తోడుగా ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి చూడండి, నేనేం చెప్పాను? వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మెల్లగా తను ప్రారంభించాడు. ప్రారంభించి ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమంది అయ్యారు చెప్పండి? ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు కదా. 3 అయ్యారు. రాహేల్ని ప్రేమించాడు, రైట్. దేవుడు పాత నిబంధనలో అనుమతించాడు, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే బహుభార్యత్వం లేదు, ఏకపత్ని వ్రతులు ఉండాల్సిందే. అందరూ ఎవరైనా కానీ, సేవకుడైనా కానీ, తర్వాత విశ్వాసైనా కానీ ఒక్కరితోనే సరిపెట్టుకోవాలి. అయితే చూడండి, అలాగేమైందంటే ఆ కుటుంబం మెల్లగా విస్తరించడం ప్రారంభించింది. విస్తరించడం ప్రారంభించిన తర్వాత జాగ్రత్త గమనించండి, అక్కడ మెల్లగా ఏమైందంటే దేవుడు చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క సంకల్పం మన జీవితాలలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రాహేలుని ప్రేమించాడు, కానీ తండ్రి ఏం చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేశాడు. లేయా అంటే అర్థం ఏంటి? అలసిన అని అర్థం. ఈమె వాస్తవంగా ప్రార్థన చేస్తూ ప్రార్థనాపర్రాలు, గొప్ప ప్రార్థనాపర్రాలు. ఆమె బాగా ప్రార్థన చేసి అలసిపోయింది. అయితే లేయానిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత రాహేల్ని వివాహం చేసుకున్నాడు. అయితే ప్రియదేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి, ఇక మెల్లగా సంతానం బొట్టు మొదలైంది. ఎంతమంది అయ్యారు చెప్పండి? 3. తర్వాత 2 దాసీలను కూడా పెళ్లి చేసుకున్నాడు, 5 అయ్యారు. మరి ఈ యొక్క 5 మీరు గమనించినట్లయితే ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు కదా. ఒంటరిగానే వచ్చాడు.
ఒంటరిగానే వచ్చినప్పుడు తర్వాత 12 మంది 13 అట్లా నాటికి రోజు రోజుకి వాళ్ళు విస్తరిస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. నానాటికి విస్తరిస్తూ ఉన్నారు, రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. అయితే వాక్యములో మనం గమనించినట్లయితే ఒక సంఘ కాపరి ఒక చోటకి పరిచర్యకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒంటరిగానే వస్తాడు. అయితే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. మొట్టమొదటిగా లాభాన్ని బాగానే చేర్చుకున్నాడు, కానీ తర్వాత ఏం చేస్తాడంటే ఇక ఇబ్బందులు మొదలు పెట్టాడు. ఎందుకు? ఈయన అభివృద్ధి అవుతున్నాడు, ఈయన యొక్క విస్తరిస్తూ ఉన్నాడు. విస్తరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనము సంఘముగా కానీ వ్యక్తిగా కానీ మనం విస్తరించినప్పుడు నిశ్చయముగా ఏమవుతుంది తెలుసా? ఏదో ఒక వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. సంఘం పెరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. లాభాన్ నుంచి వ్యతిరేకత వచ్చింది. లాభాన్ నుంచి తన మామ ఏమన్నాడు తెలుసా? ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు. ముందు ప్రేమగా తన యొక్క మేనలుడని ప్రేమగా ఆహ్వానించాడు. తర్వాత ఏం చేస్తాడంటే మెల్లగా ఇక ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా ఈ ఒంటరి అయినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఈయన స్థానికుడు కాదు. ఎవరు? యాకోబు స్థానికుడు కాదు. యాకోబు దూరం నుంచి వచ్చాడు. స్థానికుడు ఎవరంటే లాబాను. తన సొంతమా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇబ్బంది పెట్టినా కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ఆ యొక్క యాకోబు జీవితం పట్ల ఉంది కాబట్టి అంచెలంచులుగా దేవుడు అతనిని విస్తరింపజేస్తూ వచ్చి ఏం చేశాడంటే 12 మందిని దీనాతో కలిపి ఎంతమంది అయ్యారు? 13. రైట్? మనం చాలాసార్లు ఏమి లెక్కేస్తాం? 12 మందినే లెక్కేస్తాం. మరి దీనా సంగతి ఏంటి? రైట్? కూతురు ఒక ఆమె ఉంది కదా, 13 ప్లస్ ఎంతమంది? 5, 18 మంది. సో అండి మెల్లగా మరి ఈ 18 మంది కూడా వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు 18 మంది అయ్యారా? చాలా కష్టపడ్డారు. ఒకవైపు సంతానం పడుతున్నారు. ఇంకో సేవకులు అనుభవించేటువంటి బాధలు చాలాసార్లు స్థానికులకి లేకపోతే సంఘానికి కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఈ యొక్క ఒక వ్యక్తికి ఆత్మీయ జన్మనివ్వటానికి, ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించడానికి సేవకుడు కొన్నిసార్లు రాత్రింబగళ్ళు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ఒకవేళ ఒక వ్యక్తి యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు సాతానుడు మౌనముగా ఉండడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తిప్పలబడి ఏం చేశాడు సార్? మొత్తము 13 అయ్యారు. 13 అయిన తర్వాత ఏం చేశాడు దేవుడు? 13 కాదు, కేవలము జాగ్రత్త గమనించండి, వీళ్ళు సంతానం పెరగడమే కాదు, సంతానముతో పాటు అతని యొక్క పశు సంపదను కూడా దేవుడు విస్తరింపజేశాడు. ఎంత గొప్పగా చూడండి, పరాయి దేశములో దేవుడు అతనిని గొప్పగా విస్తరింపజేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలము. అయితే ఇక ఏం చేస్తాడంటే దేవుడు అన్నాడు, నీవు ఇక్కడ ఉన్నది చాలు, రమ్మని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బయలుదేరి మరలా ఆయన వెనక తన తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు సేవలో ఒక ప్రక్క దేవుని యొక్క సేవ జరుగుద్ది, ఆటంకాలు వచ్చినా కానీ బైబిల్ అంతా మీరు గమనించండి. పాత నిబంధనలో దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చరిత్ర కానివ్వండి, క్రొత్త నిబంధనలో సంఘ యొక్క చరిత్ర కానివ్వండి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు శ్రమల ద్వారా విస్తరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకసారి గమనించండి, శ్రమల ద్వారా దేవుడు విస్తరింపజేశాడు. అది నిర్గమకాండము 1వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము త్వరగా నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము. అయినను ఐగుప్తీయులు వారినంటే ఇశ్రాయేలుని శ్రమ పట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని గనుక వారు ఇశ్రాయేలుల అసహ్యపడిరి. ప్రియదేవుని బిడ్డలారా, మరి మన దేవుడు విస్తరింపజేసే దేవుడు. నిన్ను ఒంటరిగా తీసుకొస్తాడు. ఇప్పుడు యాకోబు ఒంటరిగానే వచ్చాడు. ఒంటరిగా వచ్చిన తర్వాత 2 భార్యలను ఇచ్చాడు కదా, 2 భార్యలను ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత సంతానాన్ని ఇచ్చాడు కదా, సంతానాన్ని ఇచ్చాడు. ఏలియాకి 2 భార్యల అవకాశం లేదు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో రాహేల్ని ఇంకెవరిని, లేయాని, ఇద్దరిని కలిసి ఒక ఆమెలోనే పెట్టాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? భౌతిక సౌందర్యము, ఆధ్యాత్మిక సౌందర్యం కలిసినటువంటి స్త్రీని దేవుడు తనకి ఏం చేస్తాడంటే భార్యకి ఇచ్చాడు. వారు విస్తరిస్తూ ఉన్నాడు. వారు విస్తరిస్తూ
అనేక మందిగా అయిన తర్వాత ఏమైందంటే కరువు వచ్చింది. కరువు శ్రమ. పరిచర్యలో నిశ్చయముగా శ్రమలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది సేవకులు చెప్తారు మీకు, కొంతమంది సేవకులు చెప్పరు. మీరేం చూస్తారంటే మా కుర్చీనే చూస్తారు, మా కోట్లు చూస్తారు కదా, తెల్లరాజు చూస్తారు. పాస్టర్ గారికి లేకపోతే మా బండో కారో చూస్తారు మీరు. దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. యాకోబు ఎంత శ్రమ పడ్డాడు తెలుసా? అవన్నీ చెప్తే టైం చాలదని నేను ముందుకు వెళుతున్నా. యాకోబు ఎంత శ్రమ పడ్డాడంటే, ఒక పక్క మామ, సొంత మామ, చేర్చుకున్నటువంటి మామే శ్రమ పెడుతున్నాడు. సరే మరలా తిరిగి దేవుడు పిలిచాడు కదా అని తన తండ్రి వద్దకు వెళుతున్నప్పుడు ఏమైంది తెలుసా? తన యొక్క ఏకైక కుమార్తె, తను ఎంతో ఇష్టపడ్డటువంటి దీనా చెరచబడ్డది. దీనాని హమేరు కుమారులు చెరిచారు. సరే అదేదో అయిపోయింది, అవమానం అయిపోయిందంటే ఏం చేస్తారు? లేవి, షిమియోని వెళ్ళి వాళ్ళందరి కాళ్ళందరి తెగనరుగుతారు. ఇన్ని శ్రమల గుండా యాకోబు ఎంతో బాధపడ్డాడు. యాకోబు ఒంటరి వాడిని ఇప్పుడు దాదాపుగా 20 మందిని చేశాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, వీరుంటున్నటువంటి దేశములో ఏం జరిగింది? భయంకరమైనటువంటి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ముందుగానే ఎవరిని యోసేపును ముందుగానే పంపించాడు. ముందు వచ్చిన తర్వాత ఆ కరువు ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాల వరకు వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డ తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు ఆ 20 మందిని దేవుడు ఎంతమందిగా చేశాడు చూడండి. ఆ మోషే చెప్తున్నాడు, మరి 20 మందిగా వెళ్ళినటువంటి వారు ఎక్కడికి? కనానులోకి. మళ్ళీ ఐగుప్తుకి వచ్చేటప్పుడు వారు ఎంతమంది అయ్యారో చూడండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. చూడండి, అంచెలంచెలుగా దేవుడు దీవించడం. తర్వాత ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు? ఇక మోషే చనిపోబోతున్నాడు. మోషే చనిపోబోతున్నప్పుడు ఆయనకి ఇశ్రాయేలు జనాంగం అంతటి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది అంట? ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు వెళ్ళినప్పుడు ఎంతమందికి వెళ్ళాడు చెప్పండి? ఒంటరి వాడిగా వెళ్ళాడు. దేవుడు యాకోబుకి అక్కడ కొంతమంది జనాంగాన్ని ఇచ్చాడు. మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళందరూ 70 మందిగా కరువు వచ్చినప్పుడు వారి కుటుంబాలతో వెళ్ళారు. కుటుంబాలతో వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాలకి ఎంతమంది అయ్యారు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే 6 లక్షల కాల్బలం అని చెప్తుంది. అయితే మరి పండితుల అంచనా ప్రకారం ఎంతమంది తెలుసా? 20 లక్షల మంది ఏమైంది తెలుసా? విస్తరించారు. ఎప్పుడు తెలుసా? వాళ్ళు మనకులాగా జాగ్రత్తగా గమనించండి, ఏ పని చేయకుండా ఉండటం కాదు. వీళ్ళు బానిసలుగా ఒక ప్రక్క బానిసత్వం చేస్తున్నారు, ఒక ప్రక్క వెట్టి చాకరీ చేస్తున్నారు. అయితే మరొక ప్రక్క దేవుడు వీళ్ళని విస్తరిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఇదిగో, దేవుని తోడు మనకున్నట్లయితే శ్రమలలో కూడా మనం విస్తరిస్తాం. హల్లెలూయా. చూడండి, నీకు విరోధముగా రూపింపబడిన ఎట్టి ఆయుధము వర్ధిల్లదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి తర్వాత చూడండి, దేవుడు అంచెలంచెలుగా వారందరిని దీవించాడు. ఎంతగా దీవించాడంటే, ఈ దినమున ఇశ్రాయేలు దేశం దేవుడు వారి పక్షమున ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు దేశము ఈ దినమున ప్రపంచ పటంలో ఉండటానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి వారికి. వారి చుట్టూన్నటువంటి దేశాలన్నీ కూడా వీరికి వ్యతిరేకమే. అయినప్పటికీ కూడా జాగ్రత్త గమనించండి, దేవుడు వారిని విస్తరింపజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఘము శ్రమల్లో నుంచే పుట్టుకొస్తుంది. సంఘము శ్రమల్లోనే విస్తరిస్తుంది. శ్రమ లేకుండా ఏ సంఘం ఎక్కడ కూడా సంఘం ఉండదు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పంపేటప్పుడు ఒక్కడిగానే పంపుతాడు. మరి భక్త సింగ్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తన భార్య బిడలతో వచ్చారు. అయితే భక్త సింగ్ గారి యొక్క పరిచర్య, భక్త సింగ్ గారి యొక్క త్యాగము చూసి, లేకపోతే ఆయన అంత సేవకి తన యొక్క జీవితాన్ని అంతా పెట్టడాన్ని బట్టి తన భార్య తన బిడలు వెళ్ళిపోయారు. ఒంటరి వాడు. మరి ఆయన చనిపోబోయటానికి దేవుడు ఎంతమందిని ఇచ్చాడు తెలుసా? ఆయన కొన్ని లక్షల మందిని సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇదిగో ఇక్కడికి వచ్చినప్పుడు మీ పాస్టర్ గారు ఒంటరివాడిగానే వచ్చాడు. అయితే దేవుడు ఏం చేస్తానంటే అంచెలంచెలుగా విస్తరింపజేస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాను, మీ సంఘాన్ని రెట్టింపు చేయబోతున్నాను. ఆ శ్రమలు నిశ్చయముగా వస్తాయి. అయితే శ్రమలు వచ్చినా కానీ వాటిలో నుంచి దేవుడు విస్తరింపజేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత ఇక ఒక 10 నిమిషాలు క్రొత్త నిబంధనలోకి వచ్చి క్రొత్త నిబంధనలో వాక్యాన్ని చూసుకుందాము. మరి యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు ఒంటరివాడిగానే వచ్చాడు. ఆయన మనందరి నిమిత్తం భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించాడు. దేవుని యొక్క రాజ్య పరిచయం ప్రారంభించి ఏం చేస్తారంటే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు కదా. వాళ్ళలో ఒక ఆయన జారిపోయాడు. సంఘానికి చాలామంది వస్తారు. మేము మాదాపూర్లో పరిచర్య ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ ఉంటే 500 మంది అయ్యేవాళ్ళు. కానీ చాలామంది వచ్చారు, పోయారు, జారిపోతూ ఉంటారు. మన సంఘంలో కూడా అంతే. అయితే చూడండి, ఒకళ్ళు పోయినందువలన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యో లేకపోతే ఇష్టం లేకో ఏదో ఒక విధంగా పోయినా కానీ దేవుడు క్రొత్త వాడిని తీసుకొస్తాడు. వాక్యంలో మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పౌలు తన మొదటి సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మొదటి సువార్త ప్రయాణం ప్రారంభించినప్పుడు వినండి, నేను 10-15 నిమిషాలు ముగించేస్తా. మొదటి సువార్త ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పౌలు, బర్నబా, జాన్ మార్క్. మధ్యలో జాన్ మార్క్ వచ్చేసాడు. కొంతమంది కష్టాలను బట్టి సేవకుడు విడిచిపెడతారు. 10 సంవత్సరాలు మీ సేవకుడు ఇక్కడ కష్టపడి ఉన్నాడు. నెహెమ్యా గారు 15 సంవత్సరాలు, నాకు 25. అంటే నేను సేవకు వచ్చి 28 సంవత్సరాలు, మాదాపూర్లో 25 సంవత్సరాలు. జాన్ మార్క్ ఏం చేశాడు తెలుసా? కుర్రోడు పంపులే దగ్గర ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఎండ తట్టుకోలేక, ఈ ఎండ నేను తట్టుకోలేని వెనక్కి వచ్చేసాడు. ఒకడు దారిపోయాడు. తర్వాత రెండవ సువార్త ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు ఏమైంది తెలుసా? పౌలుకి బర్నబాకి తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఎందుకంటే బర్నబా ఏమన్నాడు తెలుసా? మరలా మధ్యలో జారిపోయినటువంటి జాన్ మార్కుని మనం తీసుకెళ్దామంటే పౌలు అంటాడు వద్దంటాడు. ఒక విషయం జాగ్రత్తగా విశ్వాసాల జాగ్రత్తగా గమనించండి. అక్కడ పౌలుకి బర్నబాకి తీవ్రమైన వాగ్వాదం జరిగింది. వినండి, బర్నబా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, ఆత్మీయతలో పెద్దవాడు. కానీ ఆ బృందానికి ఆత్మీయ నాయకుడిగా దేవుడు ఎవరిని పెట్టాడంటే పౌలుని పెట్టాడు. చూడండి, మీరు వయసులో పెద్దవారు కావచ్చు, విద్యలో పెద్దవారు కావచ్చు, ఒకవేళ ఇక్కడున్న మీ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారి కన్నా అన్నిట్లో మీరు పెద్దవారు కావచ్చు. కానీ దేవుడు మీ యొక్క సేవకుడు చిన్నవాడైనా, విద్య తక్కువన్నా, అనుభవం లేకపోయినా కానీ ఆత్మీయ నాయకుడిగా పెట్టాడు. కాబట్టి ఆత్మీయ నాయకుడిగా లోబడినట్లయితే నువ్వు దీవించబడతావు. ఇప్పుడు బర్నబా ఏం చేశాడు? బహుశా బర్నబాకి గర్వం వచ్చిందేమో. అరే, నా తర్వాత వచ్చినవాడు, నేను తీసుకువెళ్ళి అపోస్తులకు పరిచయం చేశాను, ఇతడు నా మాట వినాలి కానీ నేను అతని మాట వింటేంటనేటువంటి అహంకారం, గర్వం వచ్చిందేమో. ఏమైంది తెలుసా? తీవ్రమైన వాగ్వాదం పెట్టుకున్నాడు. ఏమైంది తెలుసా? బర్నబా కూడా వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎవరు మిగిలేరు? పౌలు అక్కడే మిగిలాడు. పౌలు మిగిలి ఏం చేశాడంటే రెండవ స్వార్థ ప్రయాణానికి వెళ్తున్నాడు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ స్వార్థం వలన, లేకపోతే అనుకూలత ఉన్నా లేకపోయినా అనుకూలత లేకపోవటం వల్ల కానీ కొంతమంది జారిపోతూ ఉంటారు సంఘంలో నుంచి. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. రెండవ స్వార్థ ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఏమైంది తెలుసా? పౌలుకి శీల అనేటువంటి వ్యక్తి తోడయ్యాడు. హల్లెలూయా. ఇక తర్వాత శీల తర్వాత ఇంకొక ఎవరు వచ్చారు? తిమోతి అనేటువంటి ఇంకొక కుర్రోడు జాయిన్ అయ్యాడు. కనుక సంఘములో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దేవుడు మనము దాని గురించి మనం ఏమి బాధపడవలసినటువంటి పని లేదు. దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు. పౌలు అలాగూ ఎన్నో సంఘాలు కట్టాడు. మరి యేసయ్య కూడా వచ్చినప్పుడు ఒంటరివానిగా వచ్చాడు. 12 మంది, వారిలో ఒకడు జారిపోతాడు. కొన్నిసార్లు జారిపోతూ ఉంటారు. చాలామంది జారిపోయారు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే జారిపోయిన వారి స్థానంలో ఒకళ్ళు పోతే ఇద్దరిని తీసుకొస్తాడు దేవుడు. చూడండి, దేవుడు విడిచిపెట్టలా. ఎందుకు వెళ్ళిపోయాడు బర్నబా? బర్నబా ఏంటంటే పౌలు
పెద్దవాడిని నా మాట వినాలి అనేటువంటి ఇది. మరి వాక్యం ఏమేమి సెలవుస్తుంది తెలుసా? బర్నబా తీవ్రమైన వాగ్వాదం పెట్టుకుని కుప్రకు వెళ్ళాడు. కుప్ర తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కానీ పౌలు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు వెళ్ళిన తర్వాత చదవండి, అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయం చివరిలో పౌలు దేవుని కృపకు అప్పగించుకొని తన 2వ స్వార్థ ప్రయాణం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా, ఇది వచ్చి జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క పరిచర్య ప్రయాణములో, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనతో వచ్చేవారు చాలా మంది కొన్నిసార్లు మనం విడిచిపెట్టవచ్చు. కానీ నీవు దేవుని కృపకు అప్పగించుకొని నీవు ముందుకు సాగినట్లయితే పోయిన వారికన్నా రెట్టింపు వారిని దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అలాగ చేస్తాడు. మరి 15వ అధ్యాయం తర్వాత బర్నబా పేరు లేదు, కానీ ఎక్కడ చూసినా పౌలే కదా. ఎక్కడ చూసినా పౌలే, ఎక్కడ చూసినా తిమోతినే, ఎక్కడ చూసినా శీలనే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను ఇప్పుడు విశ్వాసులుగా మీకు చెప్పేటువంటి ఒక సలహా ఏంటంటే, మీ సేవకునితో మీరు సహకరించండి. మీ సేవకుడు ఆత్మీయ నాయకుడు. ఏ వ్యక్తి అయితే ఆత్మీయ నాయకునికి లోబడతారో ఆ వ్యక్తి యొక్క జీవితము ఘనముగా ఆశీర్వదించబడుతుంది. తిమోతిని మీరు గమనించినట్లయితే, తిమోతి చిన్నవాడు, తిమోతి సౌమ్యుడు, తిమోతి దీనుడు, తిమోతి నమ్మకస్తుడు. మరి అలాంటి తిమోతికి దేవుడు ఏం అవకాశం ఇచ్చాడు తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క స్థానాన్ని భర్తీ చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ నేను వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నిక లేనివాడు అన్నప్పుడు కొన్నిసార్లు ఇగో టాపీ పని చేసుకునేవాళ్ళు కదా. అంతకుముందు ఈ పాష గారు టాపీ పని ఏదో చేసుకునేవాళ్ళు. ఈ పాష గారు ఇలా పాష గారు టాపీ పని చేసుకునేవాళ్ళు. 6వ తరగతి చదివాడు. మరి ఇప్పుడు దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు ఎన్నిక లేని వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అద్భుతముగా దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. విద్య అవసరమే, కానీ దేవుని యొక్క ఏర్పాటు అంతకన్నా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగుతారు. అయితే ఇది ఇంకోటి ఏంటంటే, అసలు దాంట్లోకి మనం వస్తాము. ఇక్కడ యేసయ్య సంఘాన్ని ప్రారంభించాడు. ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు. యోధా బదులు ఎవరు వచ్చాడు? మత్తయి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు అపోస్తల కార్యగ్రంథంలో. ఇక అపోస్తల కార్యగ్రంథంలో సంఘం ఎలా ప్రారంభించబడింది? పాత నిబంధనలో యాకోబు యొక్క 12 గోత్రాలు. యాకోబు ఒంటరి వాడికి వెళితే అంచులంచులుగా దేవుడు దీవించి ఆ యొక్క యాకోబు సంతానాన్ని 20 లక్షల మందినిగా దేవుడు చేశాడు. మరి ఇక్కడ సంఘము ప్రారంభమైనప్పుడు ఎంతమంది ఉన్నారంటే, మనకులాగా 120 మంది ఉన్నారు. ఎక్కడ? మేడగదిలు. ఇది కూడా మేడగదే, రైట్? 120 మంది ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు? ఏకాత్మతో ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. సంఘములో ఉండవలసింది ఏకాత్మ. హల్లెలూయా. సంఘములో ఉండవలసింది ఏక మనస్సు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకమును మనం పొందుకోవాలంటే మనకు కావాల్సిందని తెలుసా? ఏకాత్మ, ఏక తాత్పర్యము, ఏక ఉద్దేశ్యముతో మనం చేసినప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. వారందరూ దేవుని యొక్క వాగ్దానము, తండ్రి వాగ్దానం కొరకు కనిపెడుతున్నప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు వారందరూ అన్య భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడినప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న వారందరూ వచ్చి ఏమనుకున్నా తెలుసా? ఇదేంటి వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారు? అన్య భాష అంటే భూ సంబంధమైన భాష ఒకటి, రైట్? అయితే వాళ్ళకి అర్థమైంది. పార్టీలు వచ్చారు, లిబర్టీనీలు వచ్చారు, చాలా రకాల ప్రజలు వచ్చి ఇదేంటి వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారు అని అన్నారు. అయితే మరి 120 మంది ఎంతమంది అయ్యారు చెప్పండి అమ్మా? ఎంతమంది అయ్యారు చెప్తారా? 120 మంది పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు లేచి వాక్యం చెబితే ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది. 120 మంది ఎంతమంది అయ్యారు? 3000 మంది. తర్వాత మీరు దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే 3000 మంది 5000 మంది అయ్యారు కదా. 3000 ఎంతమంది అయ్యారు? 5000 మంది అయ్యారు. వాక్యం ఏమని సెలవిస్తుంది? వారు అనుదినము రొట్టె విరుచుచు, సహవాసము చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఎడతెగక ఉండిరి అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, ఎదుగుతూ దేవునితో సహవాసం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సంఘము ఏమైంది తెలుసా? మెల్లమెల్లగా విస్తరించింది. కేవలము యెరూషలేము పట్టణంలోనే కాదు, సంఘము అనేక ప్రాంతాల్లో
విస్తరించింది. తర్వాత పౌలు అయిపోయాడు, పేతురు అయిపోయాడు. పేతురు 3,000 మందిని 5,000 మందిని రక్షించాడు. ముగిస్తున్నాను. తర్వాత ఏమైంది తెలుసా? ఇంకొక ఆయన వచ్చాడు, పౌలు. ఈయన ఏం చేశాడు తెలుసా? పేతురు యొక్క పరిచర్య ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేం పట్టణానికి పరిమితమైంది. తర్వాత దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాడు. ఈయన ఎవరో తెలుసా? యూదా మతోన్మాది. ఈయన గురించి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎక్కడైతే ఇలాంటి క్రైస్తవులు కూడుకొని ఉంటారో వాళ్ళని బెదిరించడానికి, వాళ్ళని హత్య చేయటానికి పత్రికలు తీసుకొని వెళ్ళాడంట. వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? బెదిరించుటయు హత్య చేయుట తనకు ఏం తెలుసా? ప్రాణాధారం అనుకున్నాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరన్నా ఒక క్రైస్తవుని బెదిరించకపోతే ఆ రోజు చచ్చిపోయిన కింద లెక్కంట. మరి అలాంటి భయంకరమైన వ్యక్తిని దమస్క్ మార్గంలో దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా దర్శించగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. పట్టుకున్న తర్వాత, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే ఏమంటాడు తెలుసా? నువ్వెవడో ప్రభువా? కింద పడ్డా కానీ అదే అంటాం కదా, చింత చచ్చిన పులుసు చావలేదని. కింద పడి ఇది అవుతున్నా కానీ నువ్వెవడో ప్రభువా కదా. మరి అట్టి వ్యక్తిని దేవుడు మార్చి 2 ఖండాలకు సువార్త మోసుకువెళ్ళటానికి. అప్పటి వరకు ఏమైంది తెలుసా? వేలకు పరిమితమైంది. అపోస్తల కార్యగ్రంథంలో ఎప్పుడైతే పౌలు ఎంటర్ అయ్యాడు, సువార్త అనేక ప్రాంతాలకి సువార్త వెళ్ళింది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క సువార్త పరిచర్యను, జీవముగల దేవుని యొక్క సంఘాన్ని ఆపాలని 3 ఈ యొక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. 3 ప్రయత్నం చేశారు. వారిని 20th century డెవిల్స్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇజంతో వచ్చారు. ఒక ఆయనేమో నాజిజం, హిట్లర్. ఇంకొక ఆయన ఫ్యాసిజం, ముస్సోలిని. ఇంకొక ఆయనేమో కమ్యూనిజం, స్టాలిన్. మనం కూడా ఇజాలు పెట్టుకోవచ్చు కదా. ఇజం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటమ్మా? ఎస్తేర్ ఏంటమ్మా అర్థం? ప్రొఫెసరు ఈ అమ్మాయి. ఇజం అంటే అర్థం ఏంటి తెలుసా? నా వాదము అని అర్థం. నేను కూడా పెట్టుకోవచ్చు, రవి ఇజం అని పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏం పెట్టారు? ఒకళ్ళు కమ్యూనిజం, ఒకళ్ళు నాజిజం, ఒకళ్ళు ఫ్యాసిజం. వీళ్ళ 3 యొక్క ఏకైక ఉద్దేశం ఏంటి తెలుసా? ఉమ్మడి ఉద్దేశం ఏంటంటే, ఇదిగో క్రైస్తవ సంఘము భూలోకములో ఉండకూడదు. ఎంత క్రూరులు తెలుసా? హిట్లర్ 60 లక్షల మంది యూదులని కిరాతకంగా, అతి కిరాతకంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో చంపాడు. ఆ 20 లక్షల మందిలో 15 లక్షల మంది పిల్లలు. కిరాతకంగా. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? క్రీస్తు సంఘం అనేది, క్రైస్తవ సంఘం మీద, భూమి మీద ఉండకూడదు అని కంకణం కట్టుకునేది 3. జాగ్రత్తగా గమనించండి. హిట్లరు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్సోలిని చచ్చిపోయాడు. తర్వాత స్టాలిన్ చచ్చిపోయాడు. కానీ జీవము గల దేవుని సంఘం ఇంకా నిలిచి ఉంది. హల్లెలూయా. అందుకనే ఇది జీవము గల దేవుని సంఘము. ఈ సంఘము విస్తరిస్తూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, శ్రమల్లో దేవుడు విస్తరింపజేస్తాడు. దేవుడు వ్యతిరేకత వచ్చినా కానీ దేవుడు విస్తరింపజేస్తాడు. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాడు. మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మనము సువార్త ప్రకటించాలి. రైట్? మిమ్మల్ని ఏం చేస్తాడు? 1000 మందిగా చేస్తాడు. ఒంటరిగా వచ్చినటువంటి సేవకుడిని ఇప్పుడు కొంతమంది ఎంతమందిగా చేస్తాడు నాకే తెలియదు, మీకు తెలుసు. మీరు ఎంత సంఘం ఎంతమంది. ఇంకా రాబో కాలంలో దేవుడు పెంచబోతున్నాడు. రైట్? పెంచబోతమే కాకుండా ఇంకేం చేస్తాడంటే, ఆ అనేక మంది పెక్కు జనం మీరు కావాలంటే ఒకటి చేయాలి. శ్రమలు వస్తే అయినప్పటికీ కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. బా, ఎంత అద్భుతమైన మాట. ఎప్పుడన్నా అన్నావా? అయ్యో అనే మాట ఎప్పుడు? అయ్యో అంటే శ్రమే. అయ్యో అంటే ఇప్పుడు మీకు ఏలియా గారు మీకు ఒకవేళ బిర్యానీ పెట్టకపోతే శ్రమ అని మీరు అనుకుంటారు.
ఇంకొక మాట ఏమంటారు తెలుసా? సువార్త విషయములో నేను యూదులకు గ్రీసు దేశస్తులకు రుణస్థుడని అంటాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో. ఎంత గంభీరమైన మాట! రుణస్థుడు అంటే అర్థం ఏంటి? బాకీ ఉన్నాను కదా. బాకీ అంటే మనకేం గుర్తొచ్చింది? డబ్బులే గుర్తొస్తాయి. మీరు చాలామందికి బాకీ ఉన్నారు తెలుసా? డబ్బులు కాదు, సువార్త విషయంలో బాకీ ఉన్నారు. మీ ప్రక్క వారికి సువార్త ప్రకటించాలి. అప్పుడే మీరు వాళ్ళ నుంచి రుణముక్తి పొందుతారు. ఈ నూతన సంవత్సరంలో ఒక గోలు పెట్టుకొని కనీసం ఒక్కళ్ళకన్నా ఇది 5గురిని పెట్టుకొని 2నన్నా సువార్త ప్రకటించి దేవుని మందిరంలోకి తీసుకురండి, దేవుని సంఘాన్ని తీసుకురండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పౌలు అంటాడు, నా అతిశయము, నా ఆనందము, నా కిరీటము మీరే అంటారు కదా. కదా ఎక్కడంటాడంటే తెస్సలోనికై పత్రికలు అంటాడు, నా ఆనందమును నా కిరీటం మీరే. బైబిల్లో క్రొత్త నిబంధనలో కిరీటానికి 2 మాటలు వాడబడ్డాయి. ఏంటంటే ఒకటి ఏంటంటే డైడమ్. డైడమ్ అంటే అర్థం ఏంటంటే వారసత్వం. ఇదిగో వీళ్ళు పాస్టర్ గారు కదా, కూర్చొని ఉండు. వీళ్ళ అబ్బాయి ఈయన తర్వాత పాస్టర్ గారు అయితే దాన్ని డైడమ్ అంటారు, వారసత్వంగా వచ్చింది. రైట్? ఈయన పాస్టర్ గారు నెహెమ్యా గారు అబ్బాయి పాస్టర్ అయ్యాడు అనుకోండి, అది డైడమ్ లెక్క వచ్చింది. కానీ ఇంకొకటి ఉంది, అదేంటంటే స్టెఫనోస్. స్టెఫనోస్ అంటే అర్థం ఏంటి తెలుసా? కష్టపడి సంపాదించుకున్నటువంటి కిరీటం. అది పౌలు అక్కడ వాడతాడు. కనుక మీరందరూ ఏం చేయాలంటే, ప్రియమైన బిడ్డలారా, మరి మీ పాస్టర్ గారికి ఎన్ని కిరీటాలు ఉన్నాయో నాకు తెలీదు. నాకు కూడా దేవుడు కిరీటాలు ఇచ్చాడు. కిరీటం అంటే ఎవరు చెప్పండి? మనం రక్షించిన ఆత్మే మనకి కిరీటం. భక్త సింగ్ గారికి ఎన్ని కిరీటాలు ఉంటాయి చెప్పండి? భక్త సింగ్ గారికి పరలోకంలో బట్టతలు ఉన్నది. ఇక్కడ నాకు బట్టతలు ఉన్నాయి, ఏం పర్లేదు. ఇక్కడ బట్టతలు ఉన్నా పర్లేదు కదా. అవి మా విశ్వాసులు ఇచ్చాడు. కరుణు, నిఖిలు, ఎద్ది, వీళ్ళందరూ ఏంది గుబురు జుట్టు, చాలా గుబురు, బుషి హెయిర్ కదా. ఇక్కడ నాకు బట్టతలు ఉన్నాయి, ఏం పర్లా. పరలోకంలో బట్టతలు ఉంటే చెప్పండి. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు సంపాదించేటువంటి ఆత్మలు నీకు కిరీటాలు. ఇక్కడ ఎంతమంది కిరీటాలు కావాలి? వద్దా? అంటే పరలోకంలో బట్టతలతో ఉంటారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మహా అయితే నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది ఈ బట్టతల. మరి అక్కడ బోసిపోకూడదు, అక్కడ మీ కిరీటాలు ఉండాలి. కిరీటాలు ఉండాలి. కనీసం ఒక కిరీటం అన్న కావాలంటే మీరేం చేయాలి? ఆత్మని సంపాదించండి. హల్లెలూయా. ఆత్మను రక్షించండి. వాక్యము సెలవిస్తుంది. 60వ అధ్యాయం, యెషయా చదవండి, ముగిస్తున్నాను. 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు, ఇదిగో ఈయన దేవుడు బలమైన జనంగా చేశాడు సదాశివపేటలో. అదిగో ఆయన దేవుడు సంగారెడ్డిలో బలమైన జనంగా చేశాడు. వచ్చినప్పుడు ఒంటరి వారే. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఈ ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పాస్టర్ గారు ముగిస్తాను అంటున్నాడు. ఎప్పుడు ముగించలేదు అనుకోబాకండి. రైట్? 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చెప్పాను కదా, హిట్లరు అందరినీ, యూదులందరినీ చంపేస్తున్నాడు, పిల్లలతో సహా. అయితే ఒక అతను స్టాక్ బ్రోకర్గా లండన్లో పనిచేస్తున్నాడు. 27 సంవత్సరాలు 30 సంవత్సరాల వయస్సే. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రేగ్ అంటే చెకోస్లోవాకియా రాజధాని ప్రేగ్. ఆ ప్రేగ్ నుంచి ప్రతిరోజు కూడా ఒక ట్రైను, లండన్కి ఒక ట్రైన్ ఏర్పాటు చేసి ఏం చేశాడంటే చాలామంది పిల్లల్ని లండన్కి తీసుకువెళ్ళి దత్తత ఇచ్చాడు. అట్లా మొత్తం చాలామందిని రక్షించాడు. ఇక చివరి ట్రైన్ బయలుదేరబోతుంటే 1941 ఏదో 33 తెలియదు కానీ నాకు గుర్తులేదు. లాస్ట్ ట్రైన్ పిల్లలతో ఇక వెళ్ళబోతున్నప్పుడు ఇక హిట్లర్ వచ్చి ఏం చేస్తాడంటే చెకోస్లోవాకియాని ఆక్రమించుకొని ఆ ట్రైన్ పోలేదు, వాళ్ళందరూ చనిపోయారు. అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ భార్య ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళందరి పేర్లు రాసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని పుస్తకంలో రాసుకొని ఇక దాని గురించి మర్చిపోయి ఆయన బిజినెస్లో ఆయన ఉన్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ భార్య ఎందుకో ఉడుస్తూ ఉంటే ఈ పెద్ద డైరీ కనపడదంట. ఏంటో ఈ డైరీ అని తిరిగి చూస్తే అందరి పేర్లు,
చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయంట. ఈమె తన భర్తకు చెప్పకుండా ఏం చేసింది తెలుసా, తీసుకువెళ్ళి బీబీసీ ఉంది కదా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ అని ఉంది, దానికి తీసుకెళ్ళి ఇచ్చిందంట. దానికి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లనో మొత్తానికి వాళ్ళందరి అడ్రస్లు కనుక్కొని వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కనుక్కొని బీబీసీ వాళ్ళకి ఇట్లా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారంట. ఈయనకి ఏర్పాటు చేసి ఈయన దానికి అతిథిగా పిలిచారంట, రక్షించిన ఆయన్ని. పిలిచిన తర్వాత ఆయనకి ఏం అర్థం కావట్లే, అయోమయంగా ఉన్నాడు. అయోమయంగా ఉండి అటు ఇటు చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే ఆ బీబీసీ న్యూస్ రీడరు, మీలో ఎంతమందికి, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, గుర్తు చెప్తాను, మీలో ఎంతమంది మీ జీవితంలో ఇదిగో ఫలాని వ్యక్తికి వచ్చి ఉన్నారన్నప్పుడు వాళ్ళందరూ లేచి నిలబడ్డంట. 669 మంది. వాళ్ళందరూ ఆయన్ని ముద్దు పెట్టుకుంటే ఆయనకి అప్పుడు అర్థమైంది, వారందరి ప్రాణాలని రక్షించాడు. ఆయన వస్తుంటే వాళ్ళందరూ లేచి సాదర స్వాగతాన్ని పలికారు. ఎంతమందిని రక్షించాడు? 669 మంది. జాగ్రత్తగా గమనించండి. నీవు ఒక ఆత్మను రక్షిస్తే ఏమవుతుంది తెలుసా, నీకన్నా వాళ్ళు ముందు చనిపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు నిలబడి స్వాగతాన్ని ఇస్తారు. అందుకని ఆత్మను రక్షిస్తాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి వాక్యము? మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, తర్వాత ఎన్నిక లేనివాడు బహుబలమైన జనమగును. ఆ చిన్న మాట కూడా చదవండి, ముగిస్తున్నా. ఏమన్నది తర్వాత? ఇదిగో యెహోవా కార్యము ఇప్పటికీ మొదలైంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆ నూతన కార్యం ఏంటంటే మిమ్ముని పెక్కుమందిగా ఆయన విస్తరింపజేయబోతున్నాడు. శ్రమలు వస్తాయి, అయినప్పటికీ దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాం. యాకోబుని దీవించాడు అంచెలంచెలుగా, ఇశ్రాయేలు సంతానాన్ని దీవించాడు, సంఘాన్ని దీవించాడు. ఈ సంఘాన్ని కూడా అలాగూ దీవించి రాబో సంవత్సరంలో అనేక మంది జనముగా చేసి ఆయన కృపలో బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్.